హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరణ్మయి డైరీస్. ఇది విఘ్నేశ్వర గుడి అండి. ఈ గుడి 100 సంవత్సరాల పురాతన గుడి, ఇంకా ఎక్కువై ఉండొచ్చు కూడా. ఈ గుడి ఎప్పుడుది అంటే ఎవరూ చెప్పలేకపోయారు. ఈ గుడిలో ఉపాలయాలు ఉన్నాయండి. అవి స్వామి అయ్యప్ప, భక్తాంజనేయ, విశ్వేశ్వర స్వామి, బాలాత్రిపుర సుందరి, ఇంకా నవగ్రహాలు, సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉన్నాయండి. ఇక్కడ ఘనంగా వినాయక నవరాత్రులు, దసరా నవరాత్రులు, కార్తీక మాసంలో శివుడికి స్వయంగా అభిషేకం కూడా చేసుకోవచ్చుటండి. ఇక్కడ ప్రధాన అర్చకులుగా మన మండల సూర్యనారాయణమూర్తి గారు విధులు నిర్వర్తిస్తున్నారండి. ఈ ఆలయము కాకినాడ మార్కెట్లో ఉంటుందండి. ఇదివరకు ఇది చాలా పెద్ద ఆలయం అండి. ఇటు చుట్టుపక్కల అన్ని షాపులు కట్టేసి ఈ ఆలయం చిన్నదిగా అయిపోయిందండి. ఇదివరకు అంటే చాలా పెద్దదిగా ఉండేదండి ఈ ఆలయము. ఇక్కడ విఘ్నేశ్వర నవరాత్రులు వచ్చినా, దసరా నవరాత్రులు వచ్చినా, కార్తీక మాసం వచ్చినా సరే అందరూ కలిసి చందాలు వేసుకుని ఎంతో ఘనంగా జరిపిస్తారండి. ఇక్కడ అన్ని పూజలు కూడా చూడడానికి గుడి చిన్నదిగా ఉన్నా కూడా చాలా అన్నీ ఘనంగా చేస్తారండి దేవుళ్ళకి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే కార్తీక మాసంలో శివుడికి మనమే స్వయంగా అభిషేకం చేసుకోవచ్చండి. ఇది పురాతన ఆలయం కనుక ఎవరిని అడిగినా చెప్తారండి. మీరు కనుక ఇటువైపు వస్తే కార్తీక మాసం కనుక మీరు కూడా ఆ శివుని దర్శించుకుని అభిషేకం చేసుకుని వెళ్ళండి. ఓం శ్రీ గణేభ్యాయ నమః. మన పెద్దార్కట్లో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం అండి. ఇది సుమారుగా 1900 సంవత్సరాల్లో స్థాపించారు ఈ ఆలయాన్ని. 100 ఏళ్ళ చరిత్ర ఉన్న ఆలయం అండి ఇది. ఇక్కడ అలాగే విశ్వేశ్వర స్వామి, బాలాత్రిపుర సుందరి కూడా ఉన్నారండి. ఈ కార్తీక మాసం 4 రోజులు కూడా స్వహస్తాలతో భక్తులందరూ కూడా విశ్వేశ్వర స్వామికి అభిషేకాలు అవి చేసుకోవచ్చండి. ఈ ఆలయం ఉదయం 5 గంటలకి తెరవబడుతుంది. ఉదయం 11 గంటల దాకా ఉంటుందండి ఆలయం. 11 గంటల దాకా ఉంటుందండి ఆలయం. అలాగే సుబ్రహ్మణ్య స్వామి కూడా ఉన్నారు. మీ భక్తుల స్వహస్తాలతో మీరే అభిషేకాలు చేసుకోవచ్చు. ఒకసారి వచ్చి స్వామివారిని, వినాయకుడిని అందరినీ దర్శించుకుని ఒకసారి చూడండి. ఎప్పుడు స్థాపించారండి ఇది ఈ గుడి? 1900 సంవత్సరాలు స్థాపించిన ఆలయం అండి. గణపతి నవరాత్రులు అన్ని జరుగుతాయి కదా. దేవీ నవరాత్రులు, కార్తీక మాసం చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయండి. నా పేరు యనమంట సూర్యనారాయణమూర్తి. ఇక్కడ ప్రధాన అర్చకుడు. అసలుగా ఇక్కడ ఈ గుడిలోనే, ఈ ఆలయంలో నేను అర్చకుడి కింద విధులు నిర్వహిస్తున్నానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.